అరుణాచలం వెళ్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణాచలం వెళ్తున్నాం. ఫుల్ బ్లాగ్ డీటెయిల్స్ అన్ని చూపిస్తా బెంగళూరు నుంచి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేము హొస రోడ్ దగ్గరలో ఉంటాం కదా, సో మేము రూపాయన్ అగ్రహారాకి ఫస్ట్ బుక్ చేసుకున్నాం. ఎక్కడైనా ఎక్కొచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ కిందనే ఎక్కాలి. సో స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లో ఇక్కడ రూపాయన్ అగ్రహారం. మీరు ఊబర్ బుక్ చేసుకుంటే బస్ టు టీఎన్ రూపాయన్ అగ్రహారం అని చెప్పుకుంటుంది ఊబర్లో. మీరు అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ మనకి జస్ట్ బ్రిడ్జ్ కిందనే తమిళనాడు బస్సులు ఉంటాయి. కొంచెం ముందుకు బస్ స్టాప్లో కూర్చోవడం ఉంటుంది, అక్కడ ఓన్లీ కర్ణాటక బస్సులు ఉంటాయి. ఇక్కడ మేము 6:48కి స్టార్ట్ అయ్యామన్నమాట బస్సు. సో ఇక్కడ మేము కూర్చుని పోయాము. మనకు సీట్స్ దొరికాయి. 6:48 మార్నింగ్ కాబట్టి ఉంది, ఫ్రైడే అది కూడా. ఇక్కడ పర్ హెడ్ 222 రూపీస్ పడింది. మాకు 4 మెంబర్స్ కదా, 888 పడింది. ఇక్కడ మేము టిఫిన్కి ఒక స్టాప్ దగ్గర ఆపాడు, ఉదయ హోటల్ అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ చేసాము. పొంగల్, మా దోశలు బాగున్నాయి, ఇడ్లీ మాత్రం లేదు అక్కడ. సో ఇక్కడ మా రెండు తినేసాం. మా బాబుకి ఇంటి దగ్గర కిచడీ అవి చేసుకొని వచ్చాను నేను మార్నింగ్కి మధ్యాహ్నంకి అని చెప్పేసి. సో కిచడీ కొంచెం తినిపించాము. ఇది మేము ఎక్కిన బస్సు. ఫస్ట్ గవర్నమెంట్ బస్సే పిక్ చేసుకున్నాము, ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఫ్రెష్గానే ఉంటాం కదా అని చెప్పేసి. ఇంకా అక్కడ టిఫిన్ కోసం వెయిట్ చేస్తుంటే పొంగల్, వడ, మళ్ళీ దోశ, వడ కూడా ఇచ్చారు. సో టోటల్ 4 మెంబర్స్కి 350 అంతా అయింది. అది కూడా రీజనబుల్గానే ఉంది. ఇక్కడ మేము వచ్చేసామన్నమాట అరుణాచలంకి. అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని ఇక్కడ మేము శివోహం ఏసీ రూమ్స్ అని చెప్పేసి ఈ హోటల్కి వచ్చేసాము. చూసారు కదా, రూమ్స్ మాత్రం చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉన్నాయండి. మాకైతే మేము వేరే రూమ్స్ కూడా చూసాం, కానీ చాలా సెర్చ్ చేసి ఇది రివ్యూస్ బాగున్నాయని చెప్పి చూస్ చేశారు మా హస్బెండ్. చూసారు కదా, బెడ్స్ కూడా ఎంత బాగున్నాయి. 4 మెంబర్స్ కాబట్టి 2 కాట్స్ ఉండేది తీసుకున్నాం మేము. చాలా బాగుంది. ఏసీ, టీవీ, వాష్రూమ్స్, వాటర్ కానీ అంతా చాలా బాగున్నాయి. మనకి తెలుగులోనే మాట్లాడుతున్నారు వాళ్ళు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా చాలా నీట్గా ఇస్తున్నారు. చాలా బాగా రెస్పాండ్ కూడా అవుతున్నారు మనకి ఏదైనా కావాలంటే. మేము హోటల్ సుగంధికి వచ్చాం మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఏమో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము. మా బాబు ముందే ఇంట్లో తినిపించేసాను రూమ్లో. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత ఆటో బుక్ చేసేసుకున్నాము 4 పీపుల్కి. ఇక్కడ మేము 4 పీపుల్కి 450 రూపీస్ బుక్ చేసుకున్నమాట. ఫస్ట్ ఇది ఇంద్రలింగము. ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి గిరి ప్రదక్షిణ మాకు. చూసారు కదా, ఇది ఇంద్రలింగము. ఇది మనకి రాజగోపురం దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ మనకి 8 లింగాలు ఉంటాయి, అష్టలింగాల దగ్గర ఆపుతారనమాట వాళ్ళు. అగ్నిలింగము, యమలింగము, నైరుతిలింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ 8 లింగాలకి వాళ్ళు డ్రాప్ చేస్తారు, తీసుకెళ్తే దింపి అక్కడ మనకి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తారు. చూసారు కదా, మా బాబు ఎట్లా నమస్తే చేస్తున్నాడు. ఆ సాష్టాంగ నమస్కారం చేయరా అని చెప్పి మేము అంటూ ఉంటే సాష్టాంగ నమస్కారం చేసేస్తూ ఉన్నాడు. చూడండి, నమస్కారం చేసి చేతులు ఇట్లా ఉబ్బేస్తాడనమాట బయటికి. భలే క్యూట్గా ఉంటాయి ఇలాంటివన్నీ. మెమరీస్గా బాగా ఉంటాయని చెప్పేసి బాగా క్యాప్చర్ చేసుకుంటాం ఇలాంటి మేము. చూసారు కదా ఎట్లా నమస్తే చేస్తున్నాడు. అది వాటి టైప్ ఆఫ్ నమస్కారం అనమాట. ఇంకా వాళ్ళ తాత లాలీపాప్ కనిపించుకున్నాడు. అక్కడ చూసాడంటే కళ్ళు లాలీపాప్ మీద లాలీపాప్ కొనేసి ఇచ్చారు. ఇది సూర్యలింగము, చంద్రలింగము ఎడిషనల్గా ఆపారనమాట ఆటో అతను. హర ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. సో ఇది వాయులింగం అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని టెంపుల్స్ క్లోజ్లో ఉంటే మనం బయట నుంచి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ మా అమ్మ నాన్న వస్తూ ఉంటే వాళ్ళకి ఫొటోస్ తీయడం అని చెప్పేసి జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ వస్తాము అనమాట. ఇక్కడ కొంచెం కామెడీ చేసుకొని ఇంక ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. మా బాబుతో కూడా ఫొటోస్ తీసుకొని తర్వాత మా నాన్నేమో చిల్లర తీసుకున్నారు. అదేమో ఒక్కొక్కరికి డొనేట్ చేయడం నేర్పించాము. ఇక్కడ మేము దీపం వెలిగించాము, నేను మా అమ్మ. ఇంకా వాటితోటి కాయిన్స్ ఒకరికి ఒక్కొక్క సాధువుల్లోనే శివుడు ఉంటారని చెప్పేసి అంటారు. వేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు వాడు. వాళ్ళందరూ నా బంగారు కొండే అని చెప్పినట్టు వాళ్ళ దృష్టి తీస్తూ ఉన్నారు. ఒక్కొక్క దగ్గర ప్రతి లింగం దగ్గర ఉన్నారండి. ఇట్లా వాళ్ళకి కూడా అన్నదానం ఉంటుందంట ప్రతిరోజు. ఇక్కడ మేము అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసాము. తర్వాత వీడు బొమ్మల మీద పడ్డాడు అనమాట, రాజగోపురం దగ్గరలో. ఇవన్నీ వాడికి కావాల్సిన బొమ్మలే కావాలంటాడు వాడు. మా నాన్న స్లేట్ కొనేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఒకటి ఎంచుకోవట్లేదు సరిగ్గా. ఒక 5-10 మినిట్స్ వరకు ఆలోచించాడు, ఇది కావాలి అది కావాలని చెప్పేసి. మళ్ళీ లాస్ట్కి వాడికి కావాల్సిన స్లేటే కొనుక్కున్నాడు వాడు. అది ఓపెన్ చేసి ఇచ్చామంటున్నాడు. ఇంక ఇది రాజగోపురం నుంచి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. 50 రూపీస్ టికెట్కి వెళ్ళాము ఆ రోజు. ఫ్రైడే చాలా తక్కువ జనాలు ఉన్నారండి. మేము బయట నుంచి చూసుకొని అనుకున్నాము తక్కువ మంది ఉన్నారు, వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ఇంకా ఫస్ట్ వాడికి మిల్క్ టైం అయిపోయింది. పాలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చూసి ఇట్లా చేస్తున్నానని చెప్పేసి చెప్పులు పక్కన పెట్టడానికి వచ్చి అక్కడే వాడికి పాలు ఇప్పించేసి పాలు తాగేసిన తర్వాత ఇక్కడ నామాలు పెట్టించుకున్నాము. నామంకి మీరు ముందే కనుక్కొని పెట్టించుకోండి, వాళ్ళు పెట్టిన తర్వాత ఎక్కువ రేట్ చెప్తూ ఉన్నారు. మేము
దగ్గర 4-5 బొట్టు పెట్టించేసుకొని పర్ హెడ్ 5 రూపీస్ ఇచ్చేసి వచ్చేసాం మేము. బొట్టు మాత్రం బాగానే పెట్టింది కానీ ముసలావిడ, కానీ మోసం మాత్రం ముందే చెప్పి ఉంటే మేము ఒకలాగా ఉండేది నాకు. కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి బొట్లు అయితే మాత్రం. ఇంకా అక్కడి నుంచి బొట్లు పెట్టించేసుకొని టీ తాగేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము దర్శనంకి. ఇది రాజగోపురం నుంచి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. లోపలికి వెళ్ళాక వీడియో అలో లేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇది బయట అనమాట. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా మాకు ఒక ½ అవర్లో అట్లా అయిపోయిందండి దర్శనం మాత్రం. తర్వాత ఇక్కడ ప్రసాదం అనమాట ఇది. మేము పులిహోర తీసుకున్నాము, మిగతావేవి లేవన్నమాట టైంకి. మేము ఈవినింగ్ అయిపోయింది కదా, మాకు పులిహోర ఒకటే మిగిలింది. టామరెండ్ రైస్ అదొకటి తీసుకొని తినేసాము. తర్వాత పిల్లలు ఎవరో ఆడుకుంటుంటే పువ్వులు చీరేస్తూ ఉన్నాడు. అవి తినేసి బయటికి వచ్చేస్తూ ఉన్నాను అనమాట. పులిహోర తినేసినాక మా బాబు అక్కడ కొద్దిసేపు ఆడుకున్నాడు. ఎగ్జిట్లో ఏమో మాకు లడ్డూస్ ఇచ్చారు, అది కూడా బాగున్నాయి ప్రసాదంగా. తర్వాత రిటర్న్ నైట్ వచ్చేసి పక్కనే మాకు స్టే పక్కనే మాకు హోటల్ ఒకటి ఉంది చిన్నది, అక్కడ టిఫిన్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అక్కడ కూడా టిఫిన్ చేసేసి చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇక్కడ రూమ్ మాత్రం చాలా బాగుందండి. చూసారు కదా, మీకు ఈ రూమ్ స్టే కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి కాల్ చేయొచ్చు, మనకు గూగుల్లోనే ఉంటుంది నెంబర్ అవన్నీ. ఇంక ఇక్కడ టెర్రస్ పైకి కూడా వెళ్ళి ఎలా ఉంటుంది రాజగోపురాలు ఏమి కనిపిస్తాయని చూసారు కదా, లోపల కూడా చాలా బాగుంది కూర్చోడానికి, బయట సిట్టింగ్ కానీ అంతా బాగుందన్నమాట. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి గోపురాలు చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్స్ ఉన్నాయి. మాకు ఫస్ట్ ఫ్లోర్లో 108 వచ్చిందన్నమాట రూము. చాలా బాగున్నాయి. ఇక్కడ రూమ్కి ఏసీస్ ఉన్నాయి, అన్ని ఏసీ రూమ్స్ ఇవి. చాలా బాగుంది రూమ్స్ మాత్రం, మాకు బాగా నచ్చింది స్టే. మాకు దేనిలో కూడా మేము ఇబ్బంది ఫేస్ చేయలేదు. చూసారు కదా, ఇక్కడ నుంచి మనకు గోపురాలు కనిపిస్తున్నాయి. రాజగోపురం నుంచి జస్ట్ 700 మీటర్స్ అనమాట, ఇది వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరలోనే ఉంది. మనకు ఫుడ్ కూడా అన్ని దగ్గరలోనే ఉంటున్నాయి, అన్ని స్టోర్ రూమ్స్. ఇది తనిష్క్ షోరూమ్ దగ్గరలో ఉంటుందని మీరు ఆటోలకు చెప్పాలనుకుంటే. మేము అక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమంకి బయలుదేరాము. ఇక్కడ మాకు బస్ స్టాప్ అక్కడే ఉందన్నమాట. మేము బస్ బుక్ చేసుకున్నాము, ప్రైవేట్ ట్రావెల్స్. సో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రమణాశ్రమం చూడడానికి వెళ్ళాం టైం ఉందని. చాలా పీస్ఫుల్గా ఉందండి. రోజు ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ శివుడికి అమ్మవారికి హారతులు ఇస్తున్నారు. హారతులు ఇచ్చిన తర్వాత నైవేద్యం అనమాట. నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా అన్నదానం అన్నమాట. సాధువులు, బయట పూర్ పీపుల్ అందరూ ఉంటారు కదా, బెగ్గర్స్, వాళ్ళందరూ కూడా ఫుడ్ పెడుతూ ఉన్నారు. తర్వాత అదంతా చూసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మా బస్సు వచ్చేసింది, ఎక్కేసాం. స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాం ఏసీది. అటు నుంచి వచ్చినప్పుడు టైర్డ్ అయిపోయి ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా బస్ బుక్ చేసుకొని ఎక్కిపోయాము. ఇక్కడ వాళ్ళేమో ఈ హోటల్ దగ్గర ఆపారనమాట మనకి తినడానికి, లంచ్కి అని చెప్పేసి. కృష్ణగిరి బస్ స్టాప్ దాటిన తర్వాత ఇది హోటల్ శ్రీ వెంకటేశ్వర వెజ్ రెస్టారెంట్ అని. ఇక్కడ కూడా ఫుడ్ ఓకే, బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.